ఐపీఎల్ 2025 ఎస్ఆర్హెచ్ ఫుల్ స్క్వాడ్ చూసి తెలుసుకుందాం రండి. అఫ్కోర్స్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే కొన్ని మంది డిసప్పాయింట్మెంట్గా ఉన్నారు. ఎందుకంటే డే 2లో ఎస్ఆర్హెచ్ చేసిన పిక్స్ దాన్ని చూసి కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉన్నారు. దాని గురించి రాబోయే వీడియోస్లో మాట్లాడదాం. ఈ వీడియోలో ఐపీఎల్ 2025 ఎస్ఆర్హెచ్ ఫుల్ స్క్వాడ్ చూసి తెలుసుకుందాం. ఎలా ఉందో కూడా నా ఒపీనియన్ లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోతాం. ఓకే అండి, ఒక ఆర్డర్ వైస్గా వెళ్దాం. బ్యాటర్స్, వికెట్ కీపర్స్, ఆల్రౌండర్స్, ఫాస్ట్ బౌలర్స్, స్పిన్నర్స్, ఇలా ఒక 5 కేటగిరీస్తో మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బ్యాటర్స్ అండి. బ్యాటర్స్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, ఆ తర్వాత థైడే, ఫోర్త్ అభినవ్ మనోహర్, వీళ్ళే బ్యాటర్స్ అనొచ్చు. వికెట్ కీపర్స్ విషయానికి వస్తే ఇంకొక వికెట్ కీపర్ని కొనింటే బాగుంటుందని నా ఒపీనియన్. ఎస్ఆర్హెచ్ అయితే 2 వికెట్ కీపర్స్ని కొన్నారు. ఇషాన్ కిషన్, దాని తర్వాత హెన్రిచ్ క్లాసన్, వీళ్ళిద్దరే మన ఎస్ఆర్హెచ్ టీంకి వికెట్ కీపర్స్ అనొచ్చు ఐపీఎల్ 2025. ఆల్రౌండర్స్ విషయానికి వస్తే సచిన్ బేబీ, ఈశాన్ మలింగా, అన్కెంట్ వర్మ, ప్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, కమిండు మెండిస్, బ్రైడన్ కార్స్, 8 ఆల్రౌండర్స్తో అనేది ఎస్ఆర్హెచ్ టీమ్ ఐపీఎల్ 2025 ప్లే చేయబోతారు. ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వస్తే జయదేవ్ ఉనద్కట్, సిమ్రజిత్ సింగ్, మొహమ్మద్ షమి, ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ అయితే మన ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్నారు. స్పిన్నర్స్ విషయానికి వస్తే రాహుల్ చెహర్, జీసన్ అన్సారీ, దాని తర్వాత యాడమ్ జాంపా. మొత్తానికి మన ఎస్ఆర్హెచ్ అయితే ఐపీఎల్ 2025కి 20 నెంబర్స్ ఉన్న స్క్వాడ్తో ప్లే చేయబోతారు. ఆప్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎస్ఆర్హెచ్ దగ్గర జస్ట్ 20 లక్షలు పర్స్ అమౌంట్ అయితే మిగిలింది. 20 లక్షలతో ఎవరిని కొనలేం కాబట్టి మన పర్స్ అమౌంట్ని తెచ్చేశారు మన ఎస్ఆర్హెచ్ అయితే. మొత్తానికి ఇదే అండి మన ఎస్ఆర్హెచ్ స్క్వాడ్. మ్యాక్సిమం అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటాను. స్క్వాడ్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. 10కి ఎంత రేట్ చేస్తారో రేట్ చేయండి కమెంట్ బాక్స్లో. అఫ్కోర్స్ అండి, మన ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అండ్ కావ్య మారన్ గుడ్ జాబ్ డన్ అనొచ్చు ఐపీఎల్ 2025 మెగా ఆప్షన్లో. దాని తర్వాత ప్లేయింగ్ 11 చెప్పు బ్రో అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే మనం అప్లోడ్ చేసే వీడియోస్ మినిమం ఒక 2 మినిట్స్ వీడియో అలానే ఉంటుంది కాబట్టి ప్లేయింగ్ 11 అని నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడదాం. దాని తర్వాత నన్ను అడిగినంత మాత్రం 10కి రేట్ చేయమంటే 8.5 అనేది రేట్ చేస్తాను ఎస్ఆర్హెచ్ స్క్వాడ్కి. చాలా బాగుందండి ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ అయితే. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా చాలా మాట్లాడదాం. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా సీ యు గైస్, మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్. టేక్ కేర్.